guys, what's up? Good morning. Welcome back to Juhis Vlogs. Welcome back to one more vlog, guys. Welcome back, Darshano. Yeah. Welcome back to you. Welcome back to me to Bangalore. కాకపోతే నీకు vlogs లోకి స్వాగతం సుస్వాగతం అగైన్. సో దర్శన్ నేను ఒకటే దగ్గర ఉన్నాం గైస్. అంటే మనం బెంగళూరు లో ఉన్నట్టు అన్నమాట. బెంగళూరు వెదర్ ఉంది. దర్శన్ చెప్తాడు చూడండి. అసలు బెంగళూరు వెదర్ ఊటీ అయిపోయింది. ఊటీ కూడా కదా, ఇంకా బాగుంది. ఆల్మోస్ట్ ఇది మన మడికేరి, చిక్మంగళూరు మడికేరి. అవును, హిల్ స్టేషన్ ఎట్లుంటాయి. పొద్దునైతే మొత్తం అక్కడ ఏమేమి బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం కవర్ అయిపోతాయి. మొత్తం అంతా ఫాగే గైజ్. మొత్తం అంతా ఈ క్లౌడ్స్ అంతా మంచుతో కప్పేసి ఉంటది చూడండి, అట్లుంటది. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఇంత ప్లెజెంట్ ఉంది. 9:20 గైజ్ మార్నింగ్ టైమ్. అయినా కూడా అట్లే ఉంది. అయినా కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే వర్షం పడతా ఉంది కాబట్టి ఈ రోజు కొంచెం తక్కువ పడితే బెటర్. అండ్ టుడే ఇస్ అ స్పెషల్ డే ఫర్ us. yes, very special day for us guys. నాకు స్పెషల్ డే అంటే నాకంటే ఎక్కువ జూయికి. నాకెందుకు లేదు అనుకుంటే నీకెందుకు లేదు నోడలేదే. ఇప్పుడు అడుగుతున్నావు, చెప్పు. నన్ను లోపల పంపారు కదా, అర్థమైంది నీకు. టుడే ఇస్ అ టిఫా స్కాన్. 5th month కదా, పంపించచ్చు కదా అని అడుగుతాం గైజ్. మేము లాస్ట్ టైం కూడా అడిగినాం, మీరు లేదు పంపిస్తారు ఒకసారి అడగండి అన్నారు. ఇప్పుడు లేవంట గైజ్ రూల్స్, అట్లా చెప్తాన్నారు. అంటే రీసెంట్ గా ఆల్మోస్ట్ ఒక 6 months రూల్స్ వచ్చి 6 months అయింది అన్నారు డాక్టర్ అయితే. కానీ చూడాలా, ఇంకోసారి అడిగితే వాళ్ళు ఏమైనా అలో చేస్తే చూడొచ్చు మూమెంట్స్ అండి. అండ్ ఈ రోజు ఫస్ట్ ఎక్కడికి అలో అని చెప్పలేదు కదా, ఈ రోజు మనము స్కాన్ కి వెళ్తాం గైజ్. ఈ రోజు నాది 5th month లో చేస్తారు కదా, 5th month అయిపోయినాక చేస్తారు కదా టిఫా స్కాన్. అండ్ ఇంకోటి ఏమంటారు, అనమోలీ స్కాన్. అనమోలీ స్కాన్ కూడా అంటారు అనమాట. టిఫా ఆర్ అనమోలీ రెండు ఒకటే. సో ఈ రోజు చాలా నాకు ఈ స్కాన్స్ వచ్చినప్పుడు అంతా ఒక రకమైన నర్వస్నెస్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే ఈ స్కాన్ అనేది ఒక రకమైన ఎగ్జామ్ లాగా దర్శన్, అంతే కదా. బేబీకి ఎగ్జామ్ గైజ్, నాకు ఎగ్జామే గైజ్. పాపం చేయి నొప్పిస్తాను, నేను పట్టేసుకున్నాను ఇంకా కెమెరా. సో మా ఇద్దరికి ఎగ్జామ్ అనమాట. వీళ్ళేమో చాలా భయంగా ఎగ్జైట్మెంట్ తో బయట ఉంటారు. ప్లస్ ప్రతిసారి మనకు డాలీ ఉండింది కదా స్కాన్స్ కి, 2 scans కి. ఈసారి డాలీ లేదు, అందుకే మేము ఏం చేసినాం తెలుసా. ప్లస్ మాకు డాక్టర్ వాళ్ళు అక్కడ రిసెప్షన్ లో ఉండే వాళ్ళు ముందే చెప్తున్నారనమాట, ఈ స్కాన్ కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి. మేమేమనుకున్నామంటే ఆఫ్టర్నూన్ కి స్లాట్ తీసుకుందాం. జూ ఏమనుందంటే ఒక 2 o'clock అట్లా చేస్తే ఇంకా డాక్టర్ వచ్చేకి కన్సల్టేషన్ అన్ని నార్మల్ గా కరెక్ట్ గా అవుతుంది, ఒక 2-3 hours పడుతుంది అన్నట్టు చెప్పినారు. సర్లే మేము కూడా అదే టైంలోనే కదా సర్లే అనేసి నేను అక్కడికి వెళ్తే, సార్ అట్లా ఆ స్లాట్ లో లేవు సార్, డాక్టర్స్ ఉండరు, సో మీరు మార్నింగ్ తీసేసుకోండి సార్, ఇంకా ఈవినింగ్ కి నేను మీ పర్సనల్ డాక్టర్ కి నేను రెఫర్ చేస్తాను అని చెప్పినారు. సో బేసిక్ ఏంటంటే ఈ స్కాన్ డీటెయిల్డ్ స్కాన్ కదా, మనకు ఎవ్రీ లిటిల్ థింగ్ తెలుస్తుందంట. సో స్కాన్ చేయడానికి టైం పడుతుంది, ప్లస్ బేబీ కోఆపరేట్ చేసే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందంట. ఏం ప్లాన్ చేసిందంటే, నేను ప్లాన్ చేయలేదు గైస్, చాలా మంది చెప్పినారు అనమాట. స్నాక్స్, ఫుడ్, చాక్లెట్స్ ఇట్లా తింటా ఉంటే రెస్పాండ్ అవుతుంది అని చెప్పేసి. అయిన తర్వాత నువ్వు అమ్మ పప్పాకి అంటే మా డాడీ మమ్మీకి ఫోన్ చేసి మీరు వాళ్ళు ఊరికే రమ్మంటే రారు గైస్. నాకు చాలా ఆకలి అవుతుంది, మీరు అక్కడ నుండి వస్తే నాకు యాపిల్స్, చిత్రాన్నం కొంచెం బాక్స్ లో వేసుకురండి, చాక్లెట్స్ తీసుకురండి అని చెప్పినాను అనమాట. సో అట్లా చెప్తే వస్తారు గైస్. అంటే పుట్టి అట్లా చెప్పొద్దు, నువ్వు ఊరికే చెప్తారు కదా రప్పించేకి అంటారు. అట్లా అన్నారు అనమాట. కానీ వస్తున్నారు గైస్. కానీ ప్రస్తుతానికి వీ హ్యావ్ అదర్ ప్లాన్స్ అనమాట. 10:30కి మాకు స్కాన్ ఉంది. 10:30 అంటే ఆల్మోస్ట్ 11 కి వెళ్ళొచ్చు. ఇంకా 1 hour ఉంది. ప్రస్తుతానికి లెట్స్ స్టార్ట్ అవర్ డే. ఓకే, లెట్స్ గో. ఈరోజు స్కాన్ ఉందని చెప్పేసి మా కుక్ని కూడా మేము మార్నింగే రమ్మన్నాం అనమాట. 8:15కి అంతా రమ్మన్నాము. కాకపోతే ఆ టైంకి మేము ఇంకా రెడీ అవ్వలేదు. సో కొంచెం వేరే వర్క్ ఉంటే చూసుకుంటా ఉంటే ఇంకా మళ్ళీ దోశలు వేసి హాట్ బాక్స్లో పెట్టేసి వెళ్తే ఇద్దరికి నచ్చదనమాట. మాకు కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా దోశస్ అని చెప్పేసి చట్నీ ఒకటే చేసి వెళ్ళండి అని చెప్పాము. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి కొంచెం ఏదైనా బాక్స్ లాగా తీసుకెళ్ళాలి అనుకున్నాం, కానీ ఇంకా అత్తయ్య అక్కడ నుండి తీసుకొస్తా అని చెప్పారనమాట. యాపిల్స్ లేదంటే లెమన్ రైస్ కానీ అట్లా. ఎందుకంటే
మాకు ముందే చెప్పారు కాబట్టి ఇట్లా కొంచెం టైం పడుతుంది, బేబీ మూమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం వెళ్ళే వాళ్ళు కూడా డీటెయిల్డ్ స్కాన్ ఉంటుంది కాబట్టి ప్రిపేర్డ్గా వెళ్తే బెటర్ అనమాట. అండ్ అపాయింట్మెంట్ కూడా మాకు ఏం చెప్పారంటే అట్లీస్ట్ ఒక 10-15 డేస్ ముందే తీసేసుకోండి అపాయింట్మెంట్ అని చెప్తే మేము ముందే తీసుకున్నాం అనమాట. అండ్ ప్రీపోన్ కూడా చేసుకున్నాం. యాక్చువల్లీ మాకు ఉండిండేది ఇంకా 2 డేస్ తర్వాత ఉండింది, కాకపోతే ఇంకా మమ్మీ ఒక 2 డేస్ ముందుకే ప్రీపోన్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పింది, ఎందుకంటే తర్వాత ఇంకా వర్క్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఎలాగో మనకి టిఫా స్కాన్ అనేది 18th నుండి 22nd వీక్ మధ్యలో చేస్తారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్, సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది, హాస్పిటల్కి బయలుదేరినాము. యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళే కంటే ముందు మేము ఫస్ట్ ప్లాన్ అనుకునేది ఏమంటే కార్యసిద్ధి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్దాము అనుకున్నాము. ఆల్రెడీ టైం 10 o'clock అయింది, ప్లస్ హాస్పిటల్ నుండి మనకు ఫోన్ చేసినారనమాట, కొంచెం వీలైతే ముందే రండి సార్, కొంచెం టైం పడుతుంది అని చెప్పి. అందుకే ఇప్పుడు ప్లాన్ ఏమి చేంజ్ చేసినామంటే గుడికి అయితే పక్కా పోవాల్సిందే గైస్, నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట, అనుకున్న తర్వాత పోవాల్సిందే అని చెప్పేసి. సో కార్యసిద్ధి టెంపుల్ కాకుండా మన ఇంటి వెనకాల ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఎక్కడైనా దేవుడే కదా, సో అందుకే ఇంటి వెనకాల ఉండే ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి ఇంకా ఆన్ ద వేలో టెంపుల్కి డైరెక్ట్ అట్లే వెళ్ళిపోవచ్చు అనమాట, లేట్ కాకుండా ఉంటుంది. ప్లస్ ఒక 5-10 minutes లో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటాను. పార్కింగ్ ఒకటే దొరకదు గైస్ దర్శన్కి, ఏం లేదు అక్కడ పెద్దగా ఉన్నాయి కదా. అదే కార్యసిద్ధిలోనే దొరికిందంటే ఇక్కడ మన ఏరియాలో కాబట్టి ఇంకా కొంచెం దొరకచ్చు మోస్ట్లీ. సో ఇప్పుడు ఆన్ ద వేలో టెంపుల్కి వెళ్ళేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి గైస్. నాకు భయంగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంతా. మేబీ ఈసారి బ్లడ్ టెస్ట్ ఉంటుందో లేదో కూడా డౌటే, నాకు తెలిసి లాస్ట్ టైం కూడా డీటెయిల్ చేసినారు కదా, ఈసారి ఓన్లీ స్కాన్ ఒకటే ఉంటుందేమో. అట్లా ఏమైనా ఉంటాయి కూడా చూద్దాంలే, వాళ్ళు కూడా కౌంటింగ్స్ అదేమేమో చూస్తారు కదా, అది కూడా తీసుకొచ్చేమో. మీ అత్త అంటోంది, మమ్మీ అంటోంది గైజ్, నేను కడుపులో ఉన్నప్పుడు ప్లస్ అజిత్ ఉన్నప్పుడు కూడా అనుకుంటాను అప్పట్లో ఒక్కసారి స్కాన్ చేసినారంటే దట్టు 5th month లోనే స్కాన్ చేసినారు. మీకు ఇప్పుడు ఇన్ని స్కాన్లు అన్ని బ్లడ్ టెస్ట్లు, మాకు అప్పుడు ఏం లేదు, 5th month లో ఒకసారి స్కాన్ చేస్తారు అంతే, ఇంకా మళ్ళీ లాస్ట్ లోనే అని చెప్పింది అనమాట. సో చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా, చాలా డిఫరెన్స్ అంటే మన జనరేషన్ బాడీలో డిఫరెన్స్ ఉంటుంది, మనం తినే ఫుడ్ లో డిఫరెన్స్ ఉంటుంది, బేబీస్ పెరిగే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. అప్పట్లో అమ్మ వాళ్ళు పొట్టలో ఉన్నప్పుడే మాట్లాడితే వినిపిస్తుంది, అదంతా కూడా ఏం ఐడియా ఉండదు కదా. సో ఇప్పుడైతే నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను గైస్ మధ్యలో కూడా. సో యా, లెట్స్ గో, ఐఎమ్ ఎక్సైటెడ్. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఓకే, లెట్స్ గో, బై బై. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము. సో వెళ్ళేటప్పుడు అంతా బేబీ మూమెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఎలా ఉంటుందో ఏమో, సో ఇదే ఆలోచిస్తూ వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకా వెయిటింగ్ ఏం లేదు, ఎందుకంటే మనం స్లాట్ టైంకి బుక్ చేసుకొని ఉంటాం కాబట్టి. సో వెళ్ళిన వెంటనే ఇంకా స్కాన్కి వెళ్ళిపోయినాం అనమాట. సో వెళ్ళిన ఒక ఫస్ట్ 5-10 minutes వాళ్ళు మంచిగా స్కాన్ చేస్తూ ఉంటారు, మానిటర్లో చూస్తూ ఉంటారు. సో మనకు ఫస్ట్లో ఏం మాట్లాడరు కదా, జస్ట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, మనకైతే లోపల టెన్షన్ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటే. సో ఫస్ట్ వచ్చేసి బేబీ అంటే ఫేస్ కాకుండా బ్యాక్ సైడ్ ఇట్లా బ్యాక్లో పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది బేబీ. సో మీరు ఏం చేస్తారంటే రెస్ట్ రూమ్ యూస్ చేసుకొని రండి, తర్వాత మనము సెకండ్ టైం చేద్దాము, అప్పుడు పొజిషన్లోకి వస్తుంది బేబీ అని చెప్పారు. సో వచ్చాను 5 minutes అండి. 5 minutes తర్వాత బేబీ మనకు కావాల్సిన పొజిషన్కి అయితే వచ్చేసింది. లిటరలీ విత్ ఇన్ ఐ థింక్ 30 to 40 minutes నా టిఫా స్కాన్ కంప్లీట్ అయిపోయింది. నేను అస్సలు
ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే చాలా మెంబర్స్ చెప్పారు దీనికి టైం ఎక్కువ పడుతుంది బేబీ కోఆపరేట్ చేయకపోతే, మూమెంట్స్ పెద్దగా ఇవ్వకపోతే అని చెప్పేసి. మాదైతే చాలా అనుకున్న దానికంటే చాలా చాలా తొందరగా అయిపోయింది. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళు వస్తున్నారనమాట హాస్పిటల్ దగ్గర నుండి. వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరారు, ఇంకా హాస్పిటల్ కూడా రీచ్ అవ్వలేదు, అంతలోనే స్కాన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడ చేస్తారు కదా స్కాన్ చేసే వాళ్ళు కూడా చెప్పారనమాట, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ బేబీ, అంతా బాగుంది, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో అది విన్న వెంటనే అసలు ఎంత రిలీఫ్ అవుతుందంటే మైండ్ అంతా చాలా పీస్ఫుల్ కనిపిస్తుంది. ఫస్ట్ మనం బేబీ హార్ట్ బీట్ విన్నప్పుడే ఒక 90% రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట మైండ్కి. తర్వాత ఇంకా వాళ్ళు అట్లా చెప్పిన వెంటనే ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా వెంటనే రిపోర్ట్స్ తీసుకొని దర్శన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు లోపల మనకు చూపించుంటారు కదా అది. గైస్ స్కాన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది గైస్. 1 hour లో స్కాన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బేబీ, బాగా కోఆపరేట్ చేశారు గైస్. నీ మాట విన్నాడు, వినింది కాదు బేబీ మాట విన్నాడు ఎవరైనా కానీ గైస్. ఇంకోటి ఏం తెలుసా, ఫస్ట్ పోయినాను, ఫస్ట్ 5 minutes చూసినారనమాట. స్కాన్ చూసింటే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే స్కాన్ చేసేవాళ్ళు బేబీ ఫ్రంట్ కాకుండా బ్యాక్ చూపిస్తోంది, ఫేస్ అంతా చూపించడం లేదు, ఒకసారి రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని రండి, మళ్ళీ పొజిషన్ చేంజ్ అవుతుంది అంటే సరేలే అని చెప్పేసి పోయేసి వచ్చిన. మనసులో అదే అనుకుంటాను గైస్. ఎందుకంటే పోయిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే ఈ స్కాన్ బేబీ మీద డిపెండ్ అయి ఉంటుంది, బేబీ ఇచ్చే మూమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ రోజు కోఆపరేట్ చేయకపోతే మళ్ళీ మీరు రేపైనా రావాల్సి ఉంటుంది, ఇంకో 2 సార్లు అయినా రావాల్సి ఉంటుంది, కొంచెం ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పినారు. సో నేనైతే అదే అనుకుంటాను, దేవుడిని బాగుండల్లా, బాగా మూమెంట్స్ చేయాలా మనసులో అనుకుంటా అంటే ఒరే నాన్న చేసేరా మూమెంట్స్ ఇచ్చేసాయి అన్నట్టు చెప్పినాను. అది టెలిపతిలో మెసేజ్ వెళ్ళింది. అయ్యో సరే, నువ్వు చెప్పిందే వినిందిలే, ఓకేనా, హ్యాపీ. ఇప్పుడు మేము ఇంకా ఎంత లేట్ అవుతుందో అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళని తీసుకురమ్మన్నాం గైస్. స్నాక్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చే లోపల స్కానింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదే అంటారు చూడండి నాకు తెలిసి. సో ఐఎమ్ సో హ్యాపీ, రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి. కాకపోతే మా డాక్టర్ ఇప్పుడు ఉండరు అనమాట. మా డాక్టర్ ఈవినింగ్ వస్తారు హాస్పిటల్ కి 5:30కి, ఐ థింక్ 5:30కి అనుకుంటా, 5 o'clock వస్తారు. సో డాక్టర్ రిపోర్ట్స్ చూపించకొకటి మళ్ళీ ఈవినింగ్ రావాల్సి ఉంటుంది. సో ఈవినింగ్ వచ్చి మా డాక్టర్ ని ఫుడ్ గురించి అలాగే ఏమైనా కన్సర్న్స్ ఉంటే అడుగుతాను. ప్రస్తుతానికి నాకైతే ఏం కన్సర్న్స్ ఏం లేవు గైస్. ఐఎమ్ హ్యాపీ మమ్మా, హ్యాపీ డాడా. ఎస్ ఓకే గైస్, మా అత్తయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం, వస్తే వెళ్తాం. వచ్చేసినారు. డాక్టర్స్ బేబీ ఫార్మేషన్ అంతా బాగుంది అండ్ హెల్దీగా ఉంది అని చెప్పారు కదా, అదే చెప్తున్నాం అత్తయ్య వాళ్ళకి. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. దాని తర్వాత మాకు కొంచెం వర్క్ ఉండింది, అదంతా నేను షార్ట్ వీడియోలో షూట్ చేశాను, నేను పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. సో తర్వాత ఇంకా బయటే లంచ్ చేసేసాము. దర్శన్ KFC తీసుకున్నాడు. నాకు ఆ రోజు దోశ తినాలని ఉంది. హల్దీరామ్స్లో దోశ అస్సలు బాగాలేదండి, లిటరలీ సాంబార్ కాదు వాటర్లో అద్దుకొని తిన్నట్టుంది, నాకైతే నచ్చలేదు. ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అండ్ వచ్చేటప్పుడు మా వాచ్మెన్ కి ఇంత పెద్ద పార్సెల్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు గైస్. ఇంత పెద్ద పార్సెల్ ఎందుకు ఇచ్చినా నాకు కూడా అర్థం కావడం లేదు, ఎందుకంటే నేనేమో అంత పెద్దగా ఏం ఆర్డర్ చేసుకోలేదు, జస్ట్ కొన్ని చెప్పులు ఆర్డర్ చేసుకున్నాను గైస్. కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్స్లోకి రెండిట్లోకి మ్యాచ్ అయ్యేలాగా మొన్న సేల్ జరిగింటే. సో ఆ చెప్పులు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే వరకు నేను కొంచెం ప్రశాంతంగా ఉండలేను అనమాట. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇదైతే చెప్పులు కాదు, నాది బ్రషెస్, మేకప్ బ్రషెస్ క్లీన్ చేసేది అయిపోయింది. సో అందుకే ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. నార్మల్ మేకప్ బ్రషెస్ ఏదైనా వాడండి గైస్. సో నేనైతే ప్యాక్ తీసుకున్నాను అనమాట. మిగతావన్నీ చెప్పులు, లెట్స్ అన్బాక్స్. చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, వాచ్, యాక్సెసరీస్, బేసిక్గా ఏవైనా కూడా నాకు చాలా ఇష్టం. ప్లస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట కొంచెం ఎక్కువ, ఎస్పెషలీ బ్యాగ్స్, చెప్పులు అంటే. సో యా, లెట్స్ సీ. ఓ వావ్ గైజ్, ఇట్లాంటివి ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయి తెలుసా, అందుకే నేను కూడా ఒక పెయిర్ ఆర్డర్ పెట్టుకున్నాను. లుక్ ఎట్ దిస్. సో నేను చార్ల్స్ అండ్ కిట్ యూజ్ చేస్తున్నాను కదా, ఐ థింక్ సింగపూర్ లో తెచ్చుకున్నట్టున్నాను.
అవి వాడుతుంటే నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. అంటే ఏ అవుట్ఫిట్ లోకైనా చాలా మంచిగా సెట్ అవుతున్నాయి. అండ్ వీటిని చూసినప్పుడు నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండే గైస్, టు బి ఆనెస్ట్ చెప్తున్నాను. పిక్చర్ లో చూసినప్పుడు నేను ఇంత మంచిగా వస్తాయి అనుకోలేదు. ఐ థింక్ దీంట్లో కలర్స్ కూడా బ్లాక్ అండ్ వైట్ ఉన్నట్టుంది. సో బ్లాక్ అయితే మరీ చాలా కొంచెం ఓల్డ్ స్టైల్ అయిపోతుందేమో, కొంచెం క్లాసీగా ఉండాలంటే వైట్ తీసుకుందాము, చాలా దాంట్లోకి సెట్ అవుతుందని చెప్పేసి వైట్ అండ్ గోల్డ్ డీటెయిలింగ్ వచ్చినట్టు తీసుకున్నాను. దిస్ లుక్స్ సో గుడ్. ఈవెన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది గైస్. అసలు ఎంత నాకు ప్రైసెస్ కూడా గుర్తులేదు, ఎందుకంటే నేను పెట్టి ఆల్రెడీ చాలా రోజులు అయింది, నేను ఇక్కడ లేను కదా. సో దీని మీద అయితే 2200 ఉంది. డెఫినెట్ గా నేను అంత పెట్టలేదు, చాలా తక్కువే తీసుకున్నాను అనమాట, అఫోర్డబుల్వి. లుక్ ఎట్ దిస్, హౌ కూల్. దర్శన్ కి కూడా బాగా నచ్చుతాయి గైస్, వస్తే చూపిస్తాను. ఇవైతే క్రేజీ ఉన్నాయి, ఐ లవ్ దెమ్. లుక్ ఎట్ దిస్ డీటెయిలింగ్, చాలా చాలా బాగుంది. గెట్ దెమ్ గైస్, గెట్ దెమ్. దట్టు నా సైజ్ Euro 41, నాకు ప్రాపర్ గా ఫిట్ అవుతాయి గైస్. కింద చూసుకుంటాను కాళ్ళకి వేసుకొని. ఇప్పుడు ఈ పెద్ద బాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఇవి కూడా చాలా బాగున్నాయి. క్యాట్ వాక్ అనే బ్రాండ్ ఎంతమందికి గుర్తుందో ఏమో నాకు తెలియదు గైస్. నేను ఒక 3 years బ్యాక్ ఒకేసారి ఒక 3-4 పెయిర్ ఆఫ్ చెప్పులు తీసుకున్నట్టున్నాను. 4 years బ్యాక్ అనుకుంటా, చాలా స్టార్టింగ్ లోనే తీసుకున్నాను. అవి అప్పటి నుండి ఇప్పటి వరకు అస్సలు పోలేదు గైజ్. ఇప్పుడు కొంచెం సోల్ దగ్గర కొంచెం కుట్లు ఊడిపోయినట్టు అనిపిస్తా ఉంటే ఓకే ఇదే బ్రాండ్ లోనే మనం ట్రై చేద్దాం అని చెప్పేసి ఇవి ఆర్డర్ చేసుకున్నా. లుక్ హౌ కూల్ దీస్ ఆర్. అంతా ఈసారి మనం ఫుల్ క్లాసీ ఉండేటి తీసుకున్నాం గైజ్. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ మెటాలిక్ డీటెయిలింగ్ అవ్వచ్చు, అండ్ ఇది డెనిమ్ స్టైల్లో ఉంది. సో ఇండో వెస్ట్రన్ లోకి అన్నిట్లోకి సెట్ అవుతాయి. మనం జీన్స్ లోకైనా వేసుకోవచ్చు, కుర్తీస్ లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటాయి బికాస్ ఆఫ్ దీస్ డీటెయిలింగ్. అండ్ ఇక్కడ కట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా, చాలా బాగున్నాయి. ఓ మై గాడ్, దీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ గైస్. గెట్ దెమ్. ఓకే, అన్ని గెట్ దెమ్ అంటా ఉంది అనుకోద్దండి గైస్. నేను నాకు బాగా నచ్చింది ఒకటే చూపిస్తాను, నా ఫేస్ లో ఎగ్జైట్మెంట్ తెలిసిపోతుంది. Euro 41 లాస్ట్ సైజ్ అనుకుంటాను నాకు తెలిసి ఈ రెండిట్లో కూడా. ఇఫ్ ఇన్ కేస్ 42, 43 కాల్ సైజ్ ఉండే వాళ్ళకి ఐ కెన్ ఫీల్ యూ, ఎందుకంటే పెద్ద సైజ్ కాళ్ళు ఉండే వాళ్ళకి చెప్పులు దొరికేది ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి. అండ్ నెక్స్ట్ పేర్ వచ్చేసి నేను బాటా నుండి పెట్టుకున్నాను, ఇవి కూడా చూపిస్తాను. ఓకే, ఒక్క నిమిషం. సీ గైస్, ఇవి కూడా బాగున్నాయి. ఇట్లా కలర్ నా దగ్గర లేదని చెప్పేసి స్పెసిఫిక్ గా పెట్టుకోవడానికి రీజన్ అదే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా, మంచి డీప్ బర్గండీ కలర్ అండ్ టాన్ కలర్ చెప్పులు. సో ఇవి కూడా అంతే, అన్నిట్లోకి సెట్ అవుతూ ఉంటాయి కదా. ఎస్పెషల్లీ కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను కదా. ఇంకా కుర్తీస్ వేసుకోవడానికి కూడా లేదు గైస్, ఎందుకంటే మనకు ప్యాంట్లు పట్టవు కాబట్టి ఇప్పుడు. సో ఇంకా డ్రెస్సెస్ లోకి అంతా చాలా క్యాజువల్ గా జస్ట్ ఫ్లిప్ ఆన్స్ లాగా, నేను మోస్ట్లీ అన్ని ఫ్లిప్ ఆన్స్ లాగా వేసుకునేటివే తీసుకున్నాను బికాస్ వేసుకోవడానికి తీయడానికి అంతా చాలా ఈజీ కదా. దీని మీద జస్ట్ 699 ఉంది, అయితే ఇంకా తక్కువకే వచ్చి ఉంటుంది నేను ఆ టైంలో తీసుకున్నా కాబట్టి. సో దీస్ ఆర్ వెరీ గుడ్. ఇవి కూడా బాగున్నాయి గైస్, అంటే ఇట్లా మోడల్ ఎవరికైనా ఇష్టపడే వాళ్ళకైతే డెఫినెట్లీ ఇవి కూడా బాగా నచ్చుతాయి. అండ్ నెక్స్ట్ వన్, హే ఇవి కూడా బాగున్నాయి. లుక్ ఎట్ దెమ్, చాలా బాగున్నాయి కదా. డ్రెస్సెస్ లో చాలా చాలా మంచిగా కనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ ట్రౌజర్స్ అట్లా వేసుకొని, ట్రాక్స్ వేసుకున్నా కూడా దిస్ విల్ లుక్ సో గుడ్. చాలా బాగుంది గైస్. ఈ డీటెయిలింగ్ చూడండి, బేజ్ అండ్ మంచి గోల్డ్ డీటెయిలింగ్. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, నేను మీకు లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి చూడండి. అంటే మనకు బ్లాక్ ఉంది, ఐ థింక్ టాన్ కలర్ ఉన్నట్టుంది, కానీ నాకు బేజ్ కలర్వి, బేసిక్ గా బేజ్ కానీ వైట్ కానీ మీరు చూసుకోండి. బ్లాక్ అయినా సరే అన్నిట్లోకి సెట్ అవుతాయి. బ్లాక్ అయినా కొన్ని వాటికి సెట్ అవుతాయి లేదు, కానీ వైట్ అండ్ బేజ్ కలర్స్ అయితే మోస్ట్లీ అన్నిట్లోకి సెట్ అవుతాయని నా ఫీలింగ్. ఇవి కూడా చాలా బాగున్నాయి, సో క్లాసీ కదా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మీకు బాగా నచ్చచ్చు ఇట్లాంటి ఫార్మల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే గైస్, ఇవి నార్మల్ గా వేసుకోవడానికి డే టు డే బేసిస్ లో చాలా బాగుంటాయి కదా. ఇట్లాంటివి నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో అవి పోతా ఉంటే ఇంకా నార్మల్ చెప్పులు డైలీ వేర్ కి బాగుంటాయి కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట. బ్లాక్, సాలిడ్ బ్లాక్. సో ఎవ్రీడే బేసిస్ కి వేసుకోవడానికి, జస్ట్ కిందికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, కింద అట్లా తిరగడానికి, జస్ట్ ఎయిరెండ్స్, సో అప్పుడు వేసుకోవడానికి కూడా బాగా పనికి వస్తాయని చెప్పేసి తీసుకున్నా. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్. నేను దీని మీద 2300 ఉంది, నో అంత ప్రైస్ పెట్టలేదు గైస్. నేను నార్మల్ రబ్బర్ వస్తుంది కదా అట్లున్నాయన్నమాట. సో కంఫర్టబుల్ గా ఉంటాయని చెప్పేసి సాఫ్ట్ ఉండేది తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. నేను లింక్స్ అన్ని కింద పోస్ట్ చేసి ఉంటాను. ప్రస్తుతానికి అంతే. గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే. జస్ట్ ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఓన్లీ దీపాలు పెట్టేసి అగరబత్తులు వెలిగించేసాను. చాలా సింపుల్ పూజ, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఎందుకంటే పూలు నేను చెప్దాం అనుకొని మర్చిపోయినాను గైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత. దట్టు ఇంకొక
1 week లో అట్లా వెళ్తున్నాను కదా. సో మళ్ళీ దర్శన్ నేను లేనప్పుడు పూలు తీసేయమంటే సరిగ్గా తీసేసేకి రాదనమాట. మళ్ళీ మా హౌస్ హెల్ప్ వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళనే నీట్గానే తీస్తారు. సో ఒకేసారి నేను సాటర్డే కానీ అట్లా పూలు తెప్పించుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ప్రస్తుతానికి ఇట్లా కంప్లీట్ చేసినాను. అండ్ ఇంకొకటి ఏమంటే సో హాస్పిటల్ది చూసినారు కదా మీరు. దాని తర్వాత మేము ఏం చేసినామంటే మాకు సజెస్ట్ చేశారనమాట వేరే హాస్పిటల్స్, ఇంకా డాక్టర్స్, తెలిసిన డాక్టర్స్, తర్వాత హాస్పిటల్స్ 2 సజెస్ట్ చేసింటే మేము చూడ్డానికి వెళ్ళాం అనమాట ఎక్కడ బాగుంటుంది ఏంటి అండ్ డాక్టర్స్ ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఒకటైతే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్టే ఉంది. కాకపోతే ఒకసారి డాక్టర్తో కూడా మంచిగా మాట్లాడి మళ్ళీ ఫాలో అప్ చేసిన తర్వాత ఫిక్స్ అయితే బెటర్ కదా అని చెప్పేసి. యూజువల్గా హాస్పిటల్స్లో ప్యాకేజెస్ వస్తాయి కదా. సో మాకు అక్కడ ఎందుకు నచ్చిందంటే వాళ్ళు హడావిడి చేయలేదన్నమాట. మాకు ఇప్పుడే తీసేసుకోవాలి ప్యాకేజ్, తీసుకోండి మీకు ఇది ఫ్రీ వస్తుంది, దాని తర్వాత కాంప్లిమెంటరీ ఇది ఇస్తాము అని చెప్పేసి. సో అందుకే అక్కడ నచ్చింది. ప్లస్ డాక్టర్స్ వైబ్ అంతా కూడా మాకు బాగా అనిపిస్తూ ఉందన్నమాట. సో నెక్స్ట్ డాక్టర్ని మీట్ అయిన తర్వాత విల్ సీ ద వైబ్. అండ్ వాళ్ళు అన్నారనమాట ఇప్పుడు ఇంకా 6th month ఎంటర్ అవుతున్నారు కదా, సో మీరు కావాలంటే ఇంకా 1-2 months ఆగైనా తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు అన్నారు. సో యా ప్యాకేజ్ తీసుకోవాలి అనేది ఒక ఏమంటారు ఇమీడియట్గా అడుగుతూనే ఉంటే కొంచెం ఇరిటేట్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకు నాకు అక్కడ వైబ్ అంతా నచ్చింది. వాళ్ళు అంతేం అడగలేదు కాబట్టి. ప్లస్ మనం కూడా ఏం ఎక్కువ లేట్ చేయమన్నమాట. వన్స్ వైబ్ అంతా మంచిగా ఉండి డాక్టర్ అంతా మంచిగా ఉంటే విల్ గో అహెడ్. సో అదనమాట అప్డేట్. మొన్నంతా హాస్పిటల్స్ కొంచెం తిరిగేది చూసేది అది సరిపోయింది, ఇంకెక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. అందుకే ఇంకా నేను కూడా ఎక్కువ బ్లాగ్ చేయలేదు. నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేసి ఉంటాను, అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను కదా. సో అవైతే పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి చూసేయండి. మన దర్శన్ మాత్రం ఏం సినిమా చూస్తానో, నా పేరు సూర్య అనుకుంటా గైస్. హాయ్, ఫుల్ రిలాక్స్డ్ మోడ్లో ఉన్నాడు గైస్ దర్శన్ అయితే. సో యాక్చువల్లీ ఈరోజు మాకు స్పిన్కి బోల్లని అనుకున్నాం అనమాట. అందుకే ఇద్దరం కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాం. లంచ్ అయిపోయిన తర్వాత వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి. సో లంచ్ అయిపోయిన తర్వాత విల్ గో టు స్పిన్, ఓకేనా. అక్కడికి వెళ్ళి నేనైతే పెడిక్యూర్ మ్యానిక్యూర్ అట్లా ఏమైనా చేయించుకొని కూడా చాలా రోజులు అయిపోయింది. ఈరోజు నేను హెయిర్ వాష్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా దర్శన్ ఎట్లయినా స్పిన్కి వెళ్తాం కదా, అక్కడే ఒకేసారి చేయించుకో అన్నాడు. సో యా లెట్స్ గో. మా ఇంటి వెనకలే ఇంకా స్పిన్ ఉంటే స్పిన్కి వెళ్ళాము, బికాస్ కొంచెం ప్యాంపర్ సెషన్ లాగా చేసుకుందాము అని చెప్పేసి. కానీ నాకు మరీ ఎక్కువసేపు కూర్చుండే ఓపిక కూడా ఉండదు అనమాట. ఎస్పెషలీ మ్యానిక్యూర్కి కొంచెం ముందు కొంగు ఉండాలి కదా, అందుకే నేనేం మ్యానిక్యూర్ చేయించుకోవట్లేదు. పైగా నేను ఇంట్లోనే మంచిగా స్కిన్ కేర్ బాడీ కేర్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు ఎక్కువ పెడిక్యూర్ మెనిక్యూర్ అనేది అవసరం కూడా పడదు అనమాట. లిటరలీ పెడిక్యూర్ చేయించుకునేటప్పుడు కూడా అదే అన్నారు, అసలు డస్ట్ ఏం లేదు, చాలా నీట్గా ఉంది అని చెప్పేసి. అందుకే నేను ఎక్కువ వెళ్ళను. ఇఫ్ ఇన్ కేస్ సలూన్స్కి వెళ్ళినా కూడా ఓన్లీ ఐబ్రోస్ ఎప్పుడైనా ఒకసారి వ్యాక్సింగ్ అట్లా చేయించుకుంటాను, ఎందుకంటే నేను ఇంట్లోనే మంచి కేర్ తీసుకుంటాను. కానీ దర్శన్ అట్లా కాదు, మా ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అనమాట. అంటే యూజువల్గా అమ్మాయిలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మంచి సలూన్కి వెళ్ళాలి, ప్యాంపర్ సెషన్స్ చేయించుకోవాలి అని చెప్పేసి. మా ఇద్దరిది అది రివర్స్ అనమాట. నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. దర్శన్ మంత్లో ఒక 2 times పిలుస్తూ ఉంటాడు, రా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి. కానీ దర్శన్తో మనం 1 hour అనుకొని వెళ్తే 2 hours అయినా తనది అయిపోయింటుందండి. అంటే సర్వీసెస్ తక్కువే ఉంటాయి కానీ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. తనది చాలా నీట్గా డీటెయిల్డ్గా. ఈసారి అయితే ఏకంగా హ్యాండ్స్కి డీటాన్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే మనం అంటే ఇంట్లో ఉంటాము, మంచి మెయింటైన్ చేసుకుంటాం. దర్శన్ కూడా ఇంట్లో బాగానే మెయింటైన్ చేస్తాడు, కానీ బయట ఎక్కువ అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంకా ఆబ్వియస్గా హ్యాండ్స్ అనేటివి కొంచెం ట్యాన్ అయి ఉంటాయి కదా. సో అందుకే నేను డీటాన్ చేసుకుంటాను. అంటే నాకు ఏం వద్దు, నేను జస్ట్ నీకు కంపెనీ ఇద్దామని వచ్చినాను, నాకు పెడిక్యూర్ ఒకటే చాలు, దట్టు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అంతే అని చెప్పాను అనమాట. సో పెడిక్యూర్లో కూడా నాకు అస్సలు డస్ట్ అనేది ఏమి రాలేదు. ఫీట్ కూడా మంచిగా మాయిశ్చరైజ్డ్గా ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది అనిపించలేదు అనమాట. కూర్చుండేకంతా కొంచెం కంఫర్టబుల్గా కూర్చున్నాను. సో ఐ థింక్ ఒక 1.5 hour అట్లా పట్టినట్టుంది. ఇంకా నేను హెయిర్ వాష్ బ్లో డ్రై కూడా ఇక్కడే చేయించేసుకున్నాను. నేను ఇంట్లో చేసుకుంటా అంటే ఎందుకు మళ్ళీ దానికి, నీకైనా 1 hour పడుతుంది కదా, ఇక్కడే చేయించేసుకో అన్నాడు. మా అమ్మకి కాఫీ డేట్కి రా అంటే అసలు రాట్లా. ఇంట్లో చేసిస్తాను గైస్. కాఫీ డేట్ అంటే దర్శన్కి ఇంటికి రాలని లేక కాఫీ డేట్ అంటారు.
ఓకేనా? నాకేమో చూడే ఇంతసేపు కూర్చోవాలంటే కష్టం. కాదే, అసలు నీతో బయట ఉండాలంటే ఆ, ఎంత హ్యాపీ చూడు. ఆ. వేరే వాళ్ళు బయటకు పోదాం అంటారు, నేను బయటకు పిలిచినా కూడా నువ్వు రావట్లా. వస్తాం కానీ ఈ రోజు కోపిక అయిపోయింది. మళ్ళీ రేపు కూడా చాలా పనులు ఉన్నాయి guys. అది నేను నెక్స్ట్ బ్లాగ్ లో చూస్తారు. రేపు అయితే ఫుల్ బిజీ. సరే ఇప్పుడు కాఫీ తాగేసిపోదాం. అట్లయితే ఎక్కడికి పోదాము? స్టార్ బక్స్ పోదాం. స్టార్ బక్స్ అయితే రాను నేను అక్కడ. దానికంటే నేను ఇంట్లో చేసే కాఫీ బాగుంటుంది guys. సర్లే, ఏదైనా ఒకటి చూద్దాంలే. ఎక్కడికి పోదాం? ఈడే Lens ఏ రోడ్? కే పోదామా? కాఫీ దొరుకుతాయాడా? కాఫీ. సరే ఒప్పదాము. నువ్వు ఎట్లా కాఫీ తాగవు కదా, కోల్డ్ కాఫీనో ఏదో ఒకటి తాగుతావు. సర్లే, ఎందుకు చాయ్ పాయింట్ ఉంది కదా. చాయ్ పాయింట్ ఉంది, పోదాంలే. బాయ్. ఫస్ట్ అయితే చాయ్ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం. తర్వాత ఇంకా గుర్తొచ్చింది గ్లెన్స్ కూడా పక్కనే ఉంది కదా, దట్టు కాఫీ అండ్ స్నాక్స్ టైం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, వెళ్దాం అని చెప్పేసి. సో దర్శన్కి ఇట్లా ఇద్దరే బయటికి వెళ్ళడము, కొంచెం బయట కెఫేస్ కానీ అట్లా వెళ్తే తనకు బాగా నచ్చుతుంది అనమాట. సో నేనైతే ఇంట్లో ఉందాం అనిపిస్తుంది, దర్శన్ అయితే కొంచెం మంచి తిరగాలి, బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అట్లీస్ట్ వీక్లో ఒక 2-3 టైమ్స్ అయినా అడుగుతూ ఉంటాడనమాట, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి. ఈ మధ్య కొంచెం నేను కూడా రెస్ట్ తీసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడే అడుగుతున్నాడు గైజ్. నాకు ఓపిక ఉన్నప్పుడే వెళ్దాం అంటాడు. గైస్ డేట్ కని పిలుచుకొచ్చి ఫోన్ చూస్తాడు గైస్. ఇదేనా డేట్ అంటే? దాంట్లో ఏదో వచ్చింది, అది చూస్తున్నాను. ఏదైనా కూడా ఫోన్ పట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏమైంది అది కరెక్ట్ గా చెప్పు. గైస్ ఆ క్రోసాన్ దర్శన్ అడిగిండేది. ఇప్పుడు చెప్పు. క్రోసాన్ అది దర్శన్ అడిగినాడు అనమాట. క్రోసాన్, మళ్ళీ క్రోసాన్ అంటే టీ సైలెంట్, క్రోసాన్ ఓకే స్టైల్. దర్శన్ అడిగిండేది గైస్. తెచ్చి నా ముందర పెట్టాను. నేను అంతా తిండిపోద్దు దానిలా కనిపిస్తానన్నా తెచ్చి నా ముందర అంటే నీ క్రేవింగ్స్ ఉంటాయేమో అనేసి వాళ్ళు అనుకున్నారు. నా క్రేవింగ్స్ ఉంటాయని అబ్బాయికి ఎట్లా తెలుసు? ఏందో అనుకున్నారు. అందుకే తెచ్చి నా ముందర పెట్టింటే నేను తిన్నాను గైస్. నాకు ఎక్కువ చాక్లెట్ స్టఫ్ అంత నచ్చవు. నాకు నచ్చుతాయప్ప. అంత స్వీట్ క్రీమింగ్స్ లేవు నాకు. కాఫీ అని చెప్పేసి కాఫీ తాగడం లేదు దర్శనం, మిల్క్ షేక్ తాగుతున్నాడు. కాఫీ జస్ట్ పేరుకి అంతే. ఇక్కడ ఫస్ట్ మేము అదేది టీవీ లాగా సారీ చాయ్ పాయింట్ ఓకే. చాయ్ పాయింట్లో గార్లిక్ బ్రెడ్ దొరకదు ఇంటికి, అది గుర్తొచ్చి మళ్ళీ తెలుసుకొచ్చినాం. ఇక్కడ గార్లిక్ బ్రెడ్ అయితే వితౌట్ చీజ్ సూపర్ ఉంటాయి. అంటే చీజ్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, కానీ నాకు చీజ్ ఎక్కువ నచ్చదు. అందుకు ప్లేన్ ఇష్టం. దర్శనం కూడా అలవాటు ఇష్టం. బాగుంది కదా, చాలా బాగుంది. ఫ్రై మీకు దగ్గరలో గ్లెన్స్ ఉంటాయి. ఏదైనా గార్లిక్ బ్రెడ్ ట్రై చేయండి, బాగుంటుంది. మోస్ట్లీ అందరు తింటారు. సలూన్లో అడిగినప్పుడు అయితే నాకు పెద్దగా ఓపిక లేకుండే వెళ్ళడానికి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి పని చేసినాం వెళ్ళి అనిపించింది. మైండ్ కొంచెం మంచిగా రిలాక్స్ అవుతుంది. దట్టు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. సో రష్ కూడా ఎక్కువ లేరు, అందుకే ఇంకా మంచి కాసేపు కూర్చొని మాట్లాడాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా చాలా ప్లాన్స్ ఉంటాయి కదండి, ఫంక్షన్స్ చాలా వస్తూ ఉంటాయి. అండ్ దట్టు నేను ఇంక ఇక్కడ ఉండేది ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఉంటానేమో. వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళాలి కదా, ఏ రోజు ఏమేమి వర్క్స్ ఫినిష్ చేస్తే బెటర్ అనిపించింది. అండ్ దట్టు ఎక్కువ తిరగకుండా స్ట్రెయిన్ అవ్వకుండా, సో వర్క్స్ స్ప్లిట్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అండ్ సీమంతం కూడా మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అవ్వచ్చు, లేదంటే సారీస్ ఎలాంటివి తీసుకోవాలి, దర్శన్కి అవుట్ఫిట్స్ ఎలాంటివి తీసుకోవాలి, అండ్ దాంతోపాటు వెన్యూ అవ్వచ్చు, అవన్నీ. సో మొత్తం అంతా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఇట్స్ అ వెరీ హోల్సమ్ వ్లాగ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ గైస్. సో డెఫినెట్గా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయన్నమాట. సో సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్ బాయ్.